మొదటగా 10 రాష్ట్రాల నుంచి 60 మంది పార్లమెంట్ అభ్యర్థులతో కూడుకున్నటువంటి తొలి జాబితా వస్తుందంటూ ఇప్పటివరకు కూడా అందరూ ఆశించారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ 36 మందితో కూడుకున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబితాలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు తొలి జాబితాలో దాదాపు 9 మంది వరకు కూడా అభ్యర్థుల ప్రకటన ఉంటుందంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు భావించాయి. కానీ ఈరోజు తొలి జాబితాలో ప్రకటించినటువంటి 36 మందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 4 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి వారిని మాత్రమే ప్రకటించింది ఏఐసీసీ. ముఖ్యంగా దానిలో ప్రధానంగా చేవెళ్ళ నుంచి సునీత మహేందర్ రెడ్డితో పాటు మరొక వైపు నల్గొండ నుంచి రఘువీరారెడ్డి, అదేవిధంగా మహబూబాద్ నుంచి బలరాం నాయక్తో పాటు మరొక వైపు ఇంకొక పార్లమెంటు మొత్తం 4 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా అధిష్టానం పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ముఖ్యంగా మహబూబ్నగర్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంశీచంద్రరెడ్డి పేరు ప్రకటించినప్పటికీ ఆయన పేరును మాత్రం హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దానికి మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ముందు నుంచి కూడా సింగిల్ నేమ్తో కూడుకున్నటువంటి పేర్లను రాష్ట్ర నాయకత్వం ఆది నాయకత్వానికి సమర్పించింది. దాంట్లో భాగంగా 9 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు తొలి జాబితాలో అవకాశం ఉంటుందంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తూ వచ్చాయి. కానీ 4 పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రమే ఈరోజు తొలి జాబితాలో అధిష్టానం స్థానం కల్పించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి మహబూబ్నగర్ కేంద్రంగా ప్రకటించినటువంటి వంశీచంద్రరెడ్డి పేరుని హోల్డ్లో పెట్టడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రరెడ్డిని బహిరంగ సభావేదికగా మహబూబ్నగర్లో జరిగినటువంటి సభావేదికగా ప్రకటించినప్పటికీ తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం పైన సర్వత్రా విమర్శలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలకి ఇప్పుడు స్వయంగా సీఎం ప్రకటించినటువంటి అభ్యర్థిని తొలి జాబితాలో ప్రకటించలేదనేటటువంటి విమర్శని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు ప్రకటించినటువంటి దాంట్లో 4 స్థానాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రకటించినటువంటి అవకాశం ఉంది. రెండో జాబితాలోనైనా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది.